పల్నాడు జిల్లాలో నోటిఫికేషన్ అన్నది ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ అన్నది జరుగుతుంది. మనకి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతిరోజు పబ్లిక్ హాలిడేస్ని మినహాయించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ నామినేషన్లు అన్నది స్వీకరించడం జరుగుతుంది. ఈ టైం షెడ్యూల్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి ఇది ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో ఈ అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ అన్ని 7 నియోజకవర్గాల్లోనూ అలాగే పార్లమెంట్ స్థాయిలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏవేవైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసుకొని అరేంజ్ చేయడం జరిగింది. ఈ 100 మీటర్స్ నిబంధన కానీ, ఒక 5గురు మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అలౌ చేయటం కానీ, దానికి సంబంధించిన సీసీ కెమెరాస్, వెబ్ కెమెరాస్ అంటే రికార్డింగ్ చేయడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫామ్ 2A లోక్సభకి పోటీ చేయాలనుకున్న వాళ్ళు, 2Bలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు నామినేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఈ నామినేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని, ముఖ్యంగా ఫామ్ 26లో అఫిడవిట్ అన్నది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఆ కన్సర్న్ పొలిటికల్ పార్టీ ఏవైతే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో, ఎఫిలియేట్ అయ్యి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫామ్ A, ఫామ్ B, అలాగే సెక్యూరిటీ డిపాజిట్, లోక్సభకి అయితే 25,000, అసెంబ్లీకి అయితే 10,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అది రిజర్వ్డ్ అయినా వాళ్ళు కంటెస్ట్ చేసే వాళ్ళు అందులో 50% సెక్యూరిటీ డిపాజిట్, వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అతరత్ర డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ మీటింగ్స్ ద్వారా అవగాహన కల్పించున్నాము. ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఏవైనా ఉంటే అది కలెక్టరేట్లో ఎప్పుడైనా సరే పార్లమెంట్కి సంబంధించిన వాటికి ఇక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ స్థాయిలో ఆర్ఓస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతిరోజు 11 నుంచి 3 గంటల వరకు ఈ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది కాబట్టి ఇది అందరూ గమనించాలి. అది దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ జరుగుతుంది. 29వ తారీఖున లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్, వాళ్ళు ఎవరైనా సరే ఉపసంహరించుకోవడానికి ఆఖరి తేదీ 29వ తారీఖు. సో ఇందులో గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే నామినేషన్స్ వేస్తారో నామినేషన్స్ వేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామిన్ చేసి వారికి ఒక చెక్ లిస్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్లో ఏవైనా గ్యాప్స్ ఉన్నా, ఏవైనా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోయినా ఇటువంటివన్నీ మెన్షన్ చేసి ఈ చెక్ లిస్ట్ అన్నది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీటికి సంబంధించి అసలు ఏమీ సబ్మిట్ చేయకపోతే దానికి ఆఖరి తేదీ మనకి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయకపోయినా, ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోయినా దానికి ఆఖరి తేదీ 25వ తారీఖు. బట్ ఏవైనా అందులో సబ్మిట్ చేసిన వాటిల్లో అసంపూర్ణంగా ఉన్న వాటికి సంబంధించి ఏవైనా కంప్లీట్ చేయాల్సింది 26వ తారీఖు, అంటే నామినేషన్ లాస్ట్ డే అనమాట. సో 26వ తారీఖుతో వాళ్ళు ఏమి గ్యాప్స్ ఉన్నా అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాండిడేట్స్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎనీ డే 29వ తారీఖు వరకు కూడా వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. 26వ తారీఖు తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని విత్డ్రాల్ ఉంటుంది. ఈ విత్డ్రాల్ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్. సో ఈ ఫోర్త్ సాటర్డే 27వ తారీఖు పడింది కాబట్టి ఆ రోజున విత్డ్రాల్ చేయటానికి ఉండదు. అందువలన సో 26వ తారీఖున మనం వ్యాలిడ్ నామినేషన్స్ కన్ఫర్మ్ చేస్తున్నాం. 27 శనివారం హాలిడే, 28 ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి 29వ తారీఖు అన్నది వెరీ క్రూషియల్ విత్డ్రాల్కి. ఆ రోజు మాత్రమే ఆ రోజు విత్డ్రాల్కి సంబంధించి ఆర్ఓ ఆఫీసుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది సమగ్రంగా నామినేషన్లకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ విధంగా మనం చేయటం జరిగింది. ఇంకా వీటితో పాటు ఇంకా రెగ్యులర్ ఎలక్షన్ సంబంధించి గతంలో కూడా మనం చెప్పాము. ఇప్పుడు చెక్ పోస్టులు కానీ, ఇంటిగ్రేట్ చెక్ పోస్టులు అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. సుమారు 1,70,00,000 రూపాయలు విలువ చేసిన డిఫరెంట్
ఫ్రీబీస్ కానీ క్యాష్ కానీ లిక్కర్ కానీ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా నేను ఎస్పీ గారు ఎవ్రీడే కోఆర్డినేట్ చేసుకొని ఇంకా ఆ తనిఖీలన్నీ ముమ్మరం చేసి ఈరోజు నుంచి నామినేషన్స్ కాబట్టి ఇంకా ఇంతకు ముందు కన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఇంకా ప్రొయాక్టివ్గా తనిఖీలు చేయమని చెప్పి అందరికీ కూడా నిన్నే సివిల్ పోలీస్ కోఆర్డినేషన్ మీటింగ్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకా సివిజిల్ చాలా చక్కగా పనిచేస్తుంది. పోలింగ్ స్టేషన్ సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. సో రేపు మే 13 ఏదైతే ఎలక్షన్ జరగబోతుందో దానికి ఒక ప్రధానమైన ప్రక్రియ నామినేషన్ కాబట్టి ఈ నామినేషన్ నుంచే పూర్తిగా ఎన్నికల సంఘం ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలు కట్టుబడి ఎక్కడ ఎటువంటి డీవియేషన్ లేకుండా పూర్తి స్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేసి పల్నాడు జిల్లాలో నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి పూర్తి తీసుకున్నాం. ఇప్పుడు ఎస్పీ గారు మాట్లాడండి. కలెక్టర్ సార్ ఆల్రెడీ చెప్పినట్టు ఇవాళ నుంచి మనకి ఈ 2024 ఎలక్షన్స్ ప్రక్రియలో ఇవాళ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. నామినేషన్స్ స్వీకరించడం ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ దిస్ 1 వీక్. దీనికోసం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నామినేషన్లు స్వీకరిస్తున్నారో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అట్లనే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి డిఎస్పీ ర్యాంక్ తగ్గకుండా నోడల్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఆర్ఓ ఉండి అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు చూసుకోవడానికి ఈ 100 మీటర్స్ దగ్గర దాకా ఎన్ని వెహికల్స్ రావాలి, అది దాటి లోపలికి క్యాండిడేట్ +4 మాత్రమే అలౌ చేయాలి, ఇట్లాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించేలాగా చూడడానికి డిఎస్పీ ఆర్ మోర్ కనీసం డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అట్లనే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనకు ఒకటి ఉంది.